राधास्वामी राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। कौन तेरा है यहाँ, कोई नहीं तेरा यहाँ, साथ किसका कौन देता है, कोई देगा कहाँ। कौन तेरा है यहाँ, कोई नहीं तेरा यहाँ, साथ किसका कौन देता है, कोई देगा कहाँ। 4 दिन का है ये मेला, नाव नद संजोग है, सब बिछड़ जाएंगे, कोई है यहाँ कोई वहाँ। झूठे नाते बांध कर तू हुआ मन में दुखी, देख अपने रूप को 2 दिन का जग का है समा। रोक सब बाहर के वृत्ति, हो के तू अंतर्मुखी, शब्द का अभ्यास कर जैसी दशा में हो जहाँ। राधा स्वामी का सहारा लेके कर सुमिरन भजन, थोड़े दिन पीछे अवसर हाथ आएगा कहाँ। राधा स्वामी का सहारा लेके कर सुमिरन भजन, थोड़े दिन पीछे ये अवसर हाथ आएगा कहाँ। कौन तेरा है ये, कौन तेरा है यहाँ, कोई नहीं तेरा यहाँ, साथ किसका कौन देता है, कोई देगा कहाँ। ఈ శబ్దంలో పూరంధని మహర్షి దాతాదయాల్జీ మహారాజ్ మనలను మేలుకొల్పుతున్నారు, హెచ్చరిస్తున్నారు. ఏమని? కౌన్ తేరా హై యహా, కోయి నహీ తేరా యహా. ఎవరు నీ వాళ్ళు ఇక్కడ? నీ వాళ్ళు ఎవరు? నీ వాళ్ళు కోయి నహీ, ఎవరు లేరు ఇక్కడ. నీవనుకునే వాళ్ళు ఎవరు లేరు. సాథ్ కిస్కా కౌన్ దేతా హై, కోయి దేగా నహీ. వెంబడొచ్చే వాళ్ళు ఎవరున్నారు? నీ నీ కర్మను పంచుకునే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. కౌన్ తేరు, ఎవరు నా వాళ్ళని ఎవరిని చెప్పుకోగలుగుతామో, ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళు మనవాళ్ళుగా ఎప్పటికీ ఉంటారా? సాధ్యమేనా? కొన్నాళ్ళ తర్వాత ఎవరికెవరు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు మనవాళ్ళు అనుకున్నాం, తల్లిదండ్రులు, తాతలు, నాయనమ్మలు, ముత్తాతలు, ఎంతోమంది మనవాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమైంది? అందరు ఒకరి తర్వాత ఒకరు దూరం అయిపోతున్నారు. కనుక ఎవరు నీ వాళ్ళు గారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తోడొస్తున్నారు? ఎవరు ఒకటి మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు పంచుకుంటారు? పంచుకునేవాళ్ళు సాత్ కౌన్ దేతా హై, ఎవరిస్తారు? మనకు తోడ్పాటు ఎవరిస్తారు? మనం అనుకుంటాం కుటుంబ పరివారము, భార్యనో భర్తనో సంతానము, లేదా బంధుమిత్రులు, అన్నలు తమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఎవరు సంతానం ఉంది. ఎంతమంది మనకుతో ఉన్న శరీర సంబంధంతో ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరు మన కష్టం వచ్చినప్పుడు సానుభూతి చూపించగలుగుతారు. కానీ ఒక రోగంతో బాధపడుతుంటే ఆ రోగాన్ని ఒక వైద్యుడయ్యి, డాక్టర్ అయ్యి మందులు, ఒక డాక్టర్ కూడా మనకు ఔషధాలు ఇవ్వగలుగుతాడు. వాటిని ఖరీదు చేసి దగ్గరికి తెచ్చిచ్చి వాళ్ళు ఉండొచ్చు. మందులు సేవనం చేయడానికి, ఔషధ సేవనం చేయడానికి వేరే వాళ్ళు తోడ్పడవచ్చు. కానీ ఆ భారం, ఆ రోగం అయితే, రోగ దుఃఖం అయితే మనమే భరించాలి. ఎవరికి వ్యాధి వస్తే వాళ్ళే భరించవలసి వస్తుంది. ఎవ్వరు బాధ పంచుకోజాలరు. ఎవరికి మృత్యువు సమీపిస్తే, ఎవరికి సమయం వస్తే వాళ్ళే వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళ బదులుగా ఇంకొకరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, అది సాధ్యం కాదు. కాబట్టి మహారాజ్ ఏం చెప్తున్నారు? సాథ్ కిస్కా కౌన్ దేతా హై, ఎవరు మనతో పాటు వస్తారు? ఎవరు నీకు తోడ్పడతారు? ఎవరు తోడ్పడే వాళ్ళు లేరు. యమరాజు నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు. ఉన్ననాళ్ళు మనము ఈ ప్రపంచం కోసమే పాటుపడతాము.
కౌన్ తేరా హయ్యా. ఎవరు నీ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు, ఎవరు నీకు తోడ్పడరు, ఎవరు నీ కర్మను పంచుకోరు, ఎవరు నీ దుఃఖాన్ని పంచుకోరు. పంచుకున్నా కూడా ఒక ఓదార్పు మాటలు మాట్లాడతారే కానీ ఏదైనా నొప్పి ఉంటే ఆ నొప్పిని నీవే భరించవలసి వస్తుంది. కాబట్టి మంచి కర్మ చేయమని సద్గురువు మనల్ని ఉపదేశిస్తాడు. 4 दिन का है ये मेला नाव नदी संजोग है. 4 दिन का है ये मेला. మేళ అంటే ఒక ఉత్సవము, జాతర, యాత్ర, తీర్థయాత్ర ఏదైనా అనుకోవచ్చు. ఒక జాతర పడితే ఒక ఒక సంత ఏర్పడితే ఎన్ని రోజులు ఉంటుంది? కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది. అక్కడెక్కడో జాతర జరుగుతున్నది అంటే మనం ప్రయాణమైపోతాం, అందరం కలిసిపోతాము. పోయిన తర్వాత అక్కడ దుకాణాలు ఉంటాయి, రకరకాల సామాగ్రి ఉంటుంది, బట్టలు, ఇతర వస్తువులు, సంతోషాన్ని కలిగించేవి లేదా నోటికి రుచి అనిపించేవి లేదా ఇంకేదైనా రకరకాల వస్తువులు మనకు అక్కడ కనిపిస్తుంటాయి. అవి ఆ మేళ అది ఎంతకాలం ఉంటుంది? 1 రోజు 2 రోజులు. ఎగ్జిబిషన్కి పోతాము, 1 రోజు పోతాము, ఏదైనా మార్కెట్కి పోతాము. ఎంతసేపు పోతాము? కొంతసేపు పోతాము, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. కొనుక్కోవాల్సిన అవసరమైన వస్తువులు ఏవైనా ఉంటే అవి తీసుకొని ఇంటికి వచ్చేస్తాము. ఆ జాతరకు పోతే కూడా కావాల్సిన 1 రోజు 2 రోజులు సంతోషంగా తిరిగి అవి కొనుక్కొని మళ్ళీ ఏం చేయాలి? ఇంటికి వచ్చేస్తాము, అక్కడే ఉండిపోము. అట్లాగే ఈ ప్రపంచం కూడా ఒక జాతర లాంటిది, ఒక మేళా లాంటిది. అక్కడ ఎప్పటికీ ఇక్కడ ఉండడానికి రాలేదు మనం. 4 రోజుల ప్రపంచం, 4 రోజులు అయిపోగానే ఎవరెవరి సమయం ఎవరి కోసమో ఏది ఆగదు. మన టైం అయిపోగానే వెళ్ళక తప్పదు. 4 दिन का है ये मेला. ఆ 4 రోజుల ప్రపంచం ఇది. 4 రోజులు ఆ యాత్ర కోసం, ఆ జాతర కోసం ఎట్లా ప్రపంచంలోకి వచ్చినామో వెళ్ళి వస్తాము, అదేవిధంగా ఈ ప్రపంచంలోకి మనము పంపబడ్డాము, మనం వచ్చినాము. మన కర్మ ఫలితం రీత్యా ఇక్కడికి వచ్చినాము, ఇవి అనుభవించడానికి, కర్మ ఫలితాలు అనుభవించడానికి వచ్చినాం. మళ్ళీ మనం పోవాల్సిందే. నావ నది సంజోగ్ హై, నావ నది సంజోగ్ హై అంటున్నాడు. నావ నది లోపల ఎంత దూరం నావకు నదికి ఉన్న బాంధవ్యమే ఈ ప్రపంచానికి మనకు ఉన్నది. నావ ఏం చేస్తుంది? నదిలో మనను అవతల తీరానికి చేరుస్తుంది. అవతల తీరానికి చేర్చిన తర్వాత మనమంతా అందులోనే కూర్చొని ఉండం, మన నౌకలనే కూర్చొని ఉండం, దిగిపోతాం. అదేవిధంగా ఆ నావ కూడా మనం పట్టుకొని మళ్ళీ వీళ్ళు వస్తారు కదా, ఇవి ఎక్కించుకుంటాను అవతల తీరానికి చేరుస్తానని అనుకోదు. దాని మనం అది ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా వేరే వాళ్ళని ఎక్కించుకోవడానికి. అట్లాగే ఆ నావతో సంబంధము దిగిపోయిన ప్రయాణికులకు సంబంధం ఏముండదు. అయ్యో నా నావ మళ్ళీ నీడలోకి వెళ్ళిపోయింది, నన్ను యువతల తీరానికి చేర్చింది, ఇంకా కొంచెం సేపు ఉండకపోయే ఇట్లా అని మనం ఎవరు అనుకోరు. నావ అవతల తీరానికి దిగుతాం, వెళ్ళిపోతాం అంతే. మళ్ళీ ఆ నావలో కూర్చోం. అదేవిధంగా ఒక బస్సు ఉంది లేదా ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. మళ్ళీ మనము గమ్యస్థానానికి చేరిన తర్వాత, మన స్టేషన్ వచ్చిన తర్వాత ఆ రైల్లో అట్లనే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోము. రైల్లో 4 ఎక్కుతాము, మనతో పాటు ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళ స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు, మన స్టేషన్ రాగానే మనం దిగిపోతాం. ఏదో సమయం టైం పాస్ కోసం వాళ్ళతో మాట్లాడతాం. తర్వాత ఒకరి కోసం ఒకరు వెళ్ళిపోము, మన కోసం వాళ్ళు రారు, వాళ్ళ వెంబడి మనం దిగిపోము. ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు. అదేవిధంగా ఎవరి టైం వస్తే వాళ్ళము వెళ్ళిపోవలసిందే. షాప్లో రకరకాల వస్తువులు ఉన్నాయని అవే కొనుక్కుంటూ అదే దుకాణంలో కూర్చోము, ఏదో అవసరమైంది తీసుకొని వెళ్ళిపోతాం. అదేవిధంగా ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు ఏ లక్ష్యం కోసం మనకు ఈ జన్మ దొరికిందో ఆ లక్ష్యం నెరవేర్చుకొని వెళ్ళిపోతాము అని నెరవేర్చుకోవాలి. లేకుంటే పశువులకు మనకు తేడా ఉండదు. 4 दिन का है ये मेला నావ నది సంజోగ్ హై. నావకు నదికి ఉన్న బాంధవ్యమే ఈ ప్రపంచానికి మనకు ఉన్నది. కనుక దీన్ని వదిలిపెట్టి మనం పోవాల్సిందే. కానీ ఇదే శాశ్వతం అనుకొని మనము ఇందులోనే ఈ సుడిగుండంలోనే పడుతున్నాము, లేస్తున్నాము, మునుగుతున్నాము, డక్కా ముక్కీలు తింటున్నాము, నీళ్ళలో మునకలేస్తున్నాము, మునిగిపోతున్నాము, తేలుతున్నాము. ఇది ఇటువంటి స్థితి నుంచి మన మనసును మార్చడానికి గురువు బోధన చేస్తున్నారు.
సత్సంగంలో ఉపదేశం ఇస్తున్నారు. सब बिछड़ जाएंगे कोई है यहाँ कोई वहाँ. అందరూ బిచడ్ జానా అంటే విడిపోవడం, వెళ్ళిపోవడం. అందరూ వేరైపోతారు, అందరూ వెళ్ళిపోతారు. ఎవరు మనన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరి కోసం ఎవరు ఆగేది లేదు, ఎవరి దుఃఖాన్ని ఎవరు తొలగించేది లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. నీ కష్టాన్ని విని నీ దుఃఖాన్ని దూరం చేసే ఓపిక ఎవరికి ఉన్నది? తన దుఃఖాన్నే తాను దూరం చేసుకోలేని వాళ్ళు నీ దుఃఖాన్ని ఎట్లా దూరం చేస్తారు? నీ కష్టాన్ని ఎట్లా దూరం చేస్తారు? ఇవాళ మనకు వస్తున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు అంటే మన కర్మల ఫలితమే మనం అనుభవిస్తున్నాము. మనను ఎవరు కష్టపెట్టరు, మనను ఎవరు దుఃఖ పెట్టరు. झूठे नाते बांध कर तू हुआ मन में दुखी. ఇది झूठे नाते కాక ఏంటి మరి? ఇది అబద్ధపు బాంధవ్యాలు. అసలైన బాంధవ్యం మనకు ఉండేది కేవలం సద్గురువుతోనే, కేవలము ఆ భగవంతునితోనే. ఇది ఈ ఈ చుట్టరికాలు ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఎవరు ఏమీ ఆదుకునేది లేదు, ఎవరు ఏం చేసేది లేదు. కానీ మనిషి ఏం చేస్తారు? తరతరాల వరకు సంపాదన. అందరూ బాగుండాలి, నా కుటుంబం అంతా బాగుండాలి, నా వాళ్ళు బాగుండొద్దని కాదు. మహారాజ్ ఏం చెప్తారు? ఈ ఈ పరివారాన్ని, కుటుంబాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్పడం లేదు. ఈ కుటుంబంలో ఉంటూ కూడా నీ మనసును అక్కడ చిక్కుబడేలాగా చేసుకోవద్దు. ఈ మనసు పరమాత్మ సన్నిధి వైపు ఏ లక్ష్యం కోసం మనం ఇక్కడికి వచ్చినామో అది నెరవేర్చుకునేటందుకు ప్రయత్నించాలి. झूठे नाते बांध कर तू हुआ मन में दुखी. మనసులో దుఃఖపడుతున్న మనసు ఎందుకు దుఃఖపడుతున్నది? మనసు ఈ మనసు ఇంద్రియాలకు లోబడి ఉన్నది. మనసు చాలా కఠినమైనది, దయలేనిది. ఇది ఒక క్షణం గాలి కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది, ఒక చోట నిలబడదు. ఇదే మనసు ఎందుకు దుఃఖపడుతున్నది? ఇది 10 ఇంద్రియాలున్నాయి మనకు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, నాసిక, చెవులు, జిభ్య, నాలుక. కర్మేంద్రియాలు కూడా అంతే, కాళ్ళు, చేతులు, మళ్ళీ నాలుక కర్మేంద్రియాల్లో ఉన్నది, జ్ఞానేంద్రియాల్లో ఉన్నది. ఇది ఏం చేస్తున్నది? మనసు ఈ ఇంద్రియాల తీరంలో కూర్చొని ఇంద్రియాల ద్వారా సుఖాస్వాదన చేస్తున్నది. కంటికి ద్వారా మనం మంచి దృశ్యం చూడాలని, మంచి కంటికి ఇంపైన సన్నివేశాలు చూడాలని, లేదా చెవి ద్వారా మంచి వార్తలు వినాలని, మంచి పాటలు వినాలని, లేదా మంచి శుభవార్తలు, సమాచారాలు వినాలని, ఇవన్నిటి కోసం ఇదేది మనసు ఇంద్రియాల ద్వారా ఆస్వాదన చేస్తున్నది, సుఖాన్ని సంతోషం పొందుతున్నది. నాలుక ద్వారా రుచికరమైన పదార్థాలు తిని సంతోషం కలుగుతుంది. దేని కలుగుతుంది? మనసు కలుగుతుంది. నాలుకకు అవన్నీ ఏం లేదు. పులుపు, తీపి, ఉప్పు, కారం చెప్పడమే దానికి తెలుసు. కానీ సంతోషపడేది మనసు. అందుకనే మనసు దుఃఖపడుతుంది. ఏదైనా తనకు నచ్చని పని ఉంటే దుఃఖపడుతున్నది. ఆ దుఃఖము బంధువుల ద్వారా కూడా కలుగుతుంది. మనకు నచ్చని పని చేస్తే సంతానమైన, ఇతరులైనా, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మనసు దుఃఖపడుతుంది. ఆ దుఃఖాన్ని జూటే నాతే బాంధ మనసును ఎందుకు దుఃఖ పెట్టుకుంటున్నాం? ఇది మనసు దుఃఖ పెట్టడానికి కాదు. మనసు ఎందుకు దుఃఖపడుతుంది? తనకు నచ్చని జరిగినప్పుడు. నచ్చేది ఎప్పుడు? ఈ కుటుంబంలో అన్ని తనకు నచ్చినట్టు జరిగితే మనసు సుఖంగా ఉంటుంది, సంతోషపడుతుంది, లేదంటే దుఃఖపడుతుంది. ఈ వదిలిపోయే ఈ కుటుంబ పరివారము ఏదైతే వీళ్ళు మననే వదిలిపెట్టిపోతారు, లేదా మనమే వాళ్ళని వదిలిపెట్టిపోతాము, వాళ్ళ చింతతో నీ మనసును ఎందుకు దుఃఖ పెట్టుకుంటావు? దేఖ్ అప్నే రూప్ కో దో దిన్ కా జగ్ కా హై సమా. 2 రోజుల ప్రపంచం ఇది. నీ రూపాన్ని నీ అంతర్ముఖుడవై నీ రూపాన్ని నువ్వు దర్శనం చేసుకో. మన రూపమేది? ఆ సద్గురు రూపమే మనము. రామచరిత్ మానస్లో ఆయన అంటాడు, తులసి సాహెబ్ అంటాడు కదా, ఈశ్వర్ అంశ జీవ అవినాశి చేతన అమల సహజ సుఖరాశి అంటాడు. జీవుడు ఎవరో వేరేవాడు కాదు, ఆ ఈశ్వరుని, ఆ పరమేశ్వరుని అంశయే. మనము పరమాత్మని అంశయే.
కనుక ఈశ్వర అంశ అవినాశి. ఈ జీవికి వినాశనం లేదు, నాశనం లేదు, ఈ ఆత్మకు నాశనం లేదు. ఇది మళ్ళీ ఆ పరమాత్మలో విలీనమై తీరాలి. అప్పటి వరకు ఈ జనన మరణలు తప్పవు, పుట్టుక చావులు తప్పవు, రాకపోకలు తప్పవు. కనుక ఈ 2 రోజుల ప్రపంచం కోసము నీ లక్ష్యాన్ని మర్చిపోతున్నావు. మనం ఎందుకు ఈ లోకానికి వచ్చినామో, ఏం చేయవలసి ఉన్నదో అది మనకు సద్గురువు సత్సంగంలో ఉపదేశం ఇస్తాడు. దైనిక జీవనంలో మనం ఏ విధంగా వ్యవహారం చేయాలి, ఏ విధమైన ప్రవర్తన ఉండాలనో అది చూపిస్తుంటాడు. ఎట్లా మనము ఇతరులను మోసం చేసి మన సంపాదన, మన భోజనం కూడా హక్ హలాల్కి కమాయి, చెమటొడిచిన సంపాదనతోనే నీ జీవిక గడవాలని ఇక్కడ సద్గురు ఉపదేశిస్తాడు. హక్ హలాల్కి కమాయి అంటారు, న్యాయార్జన, ధర్మార్జన. మన చెమటొడిచిన సంపాదననే మనము తినాలి. మన భోజనము జీవనం గడపడానికి అవసరమవుతున్న డబ్బు దశకం ఏదైనా అది మనం సంపాదించుకున్నదే కావాలి, కానీ ఇతరులను మోసం చేసింది, దొంగతనం చేసింది, అన్యాయంగా సంపాదించింది ఉండకూడదు. ఎందుకంటే ఇతరులను నువ్వు మోసం చేస్తే మళ్ళీ మోసాన్ని ఎదుర్కోవాల్సే వస్తుంది, మోసపోవలసే వస్తుంది. ఇతరులకు దుఃఖం కలిగించి పీడించి తీసుకుంటే మళ్ళీ నీకు కూడా అటువంటి పీడ, అటువంటి దుఃఖము ఎదురు అవుతుంది. అటువంటిది మనకు, ఎందుకంటే దాతాదాల్జీ మహారాజ్ చెప్తారు, దుఃఖ దోగే దుఃఖ మిలేగా, సుఖ దోగే సుఖ మిలేగా, మారోగే తుమ్ కిసీ కో ఫిర్ గమ్ పడేగా సహనా, ఏ మేరే ప్యారే భాయి. దుఃఖ దోగే దుఃఖ మిలేగా, దుఃఖం ఇస్తే దుఃఖం వస్తుంది. ఎవరైనా కష్టపెడితే మనకు కూడా కష్టం ఎదురవుతుంది. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరో మనకు ఎటువంటి కష్టం ఇచ్చినామో అటువంటి కష్టం మళ్ళీ మనకు అనుభవించవలసి వస్తుంది. సుఖం ఇస్తే సుఖం లభిస్తుంది. దుఃఖ దోగే దుఃఖ మిలేగా, సుఖ దోగే సుఖ మిలేగా, మారోగే తుమ్ కిసీ కో ఫిర్ గమ్ పడేగా సైనా. ఎవరినైనా దెబ్బ కొడితే మళ్ళీ నీవు కూడా దెబ్బ తినవలసి వస్తుంది. అందుకనే దైనందిన జీవితంలో, వ్యవహార జీవనంలో 100కి 100 సత్యసంధులమై ఉండాలి, న్యాయార్జనతో ఉండాలి. చెమటోడ్చి సంపాదించిన సంపాదనతోనే జీవనం గడపాలి. అటువంటి అప్పుడే పరమాత్మ దర్శనము సాధ్యమవుతుంది. మనము అబద్ధాలు మాట్లాడి, అన్యాయాలు చేసి, ఇతరులను మోసాలు చేసి సంపాదించిన డబ్బుతోనో లేదా మన రోజువారీ జీవితం గడుపుతుంటే పరమాత్మ దయ కలగదు. ఎటువంటి స్థితిలోనూ మనకు సద్గతి లభించదు, దొరకదు. మన దేహ అపనే రూపుకు, మన రూపాన్ని మనం చూసుకోవాలంటే సద్గురువు చూసుకోవాలి. సద్గురువు ఎందుకంటే మన జీవి ఈశ్వరుని అంశనే. అట్లాగే మనము మన సద్గురువు రూపులమే, సద్గురువు అంశాలమే. అఖండ జ్యోతి నుంచి ఈ చిన్న ఆత్మస్వరూపం, పరమాత్మ నుంచి ఈ చిన్న ఆత్మ వెలువడింది కనుక 2 ఒకటే, తేడా ఏం లేదు. కానీ మనకు జ్ఞానం లేదు. ఈ ఆత్మ పరమాత్మలో విలీనం కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి జీవనం, దైనందిన జీవనం గడపాలి, ఎట్లా సత్యసంతులమై ఉండాలి అనేది, ఎట్లా సుమిరణ ధ్యాన భజన చేయాలి, ఇదన్నీ మనకు మహారాజు తన సత్సంగంలో మనకు సెలవిస్తున్నారు. అవి నిరంతరం విని వాటిని ఆచరించినప్పుడే మనము సద్గతిని పొందగలుగుతాము. రోక్ సబ్ బాహర్ కి వృత్తి హోకే తూ అంతర్ముఖి. రోక్ సబ్ బాహర్ కి వృత్తి, బయటి వృత్తి అంటే మన మనసు నిరంతరం బయట పదార్థాల మీదనే నిలిచి ఉంటుంది. మంచి పదార్థాలు తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, మంచి దృశ్యం చూడాలని, మంచి ఉన్నతమైనటువంటి జీవితం గడపాలని అన్నీ కోరికలన్నీ మనసులోనే పుడుతున్నాయి. ఈ మనసులోనే ఈర్ష్యలు, ద్వేషాలు ఇవన్నీ కూడా పుడుతున్నాయి. కుటుంబ పరివారం మీద కూడా, కుటుంబీకుల మీద కూడా మనకు నచ్చని పని జరిగినప్పుడు ఏం చేస్తాము,
అసహించుకుంటాము, ద్వేషించుకుంటాము, కోపము ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ వృత్తి మనసు అనేది బహిర్ముఖమై ఉన్నందున, బయట వస్తువుల మీద నిలిచి ఉన్నందున, బాహ్య ఆకర్షణల పట్ల అది వంగి ఉన్నందువలన, వాలి ఉన్నందువలన, బయటి ఆకర్షణలకు లోనై ఉన్నందువలన మనకు బయటి ప్రపంచమే నచ్చుతుంది. కానీ ఇక్కడ సద్గురువు ఏం చెప్తున్నాడు, దాతాదయాల్జీ ఏం చెప్తున్నాడు? రోకు సబ్ బాహరి కృతి, బయటికి వెళ్తున్న మనసును ఆపుచేయి, దీనిని నిరోధించు. ఎట్లా? మనసు ఒక వాయు వేగము ఉంది, మనసు గాలి కంటే వేగంగా పరిగెత్తుతుంది. దీనిని ఒక చోట నిలపడం సాధ్యమవుతుందా? అంటే సాధ్యమై చేసే ఒక పాయింట్ మీద గురువు ఏం చేస్తాడు? అదే మనకు ఉపదేశించేది అదే. ఒక పాయింట్ మీద నిలబెట్టమంటాడు. ఆ మనస్సును అటు ఇటు కదలనియొద్దు. అంటే ఇది అంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? గురువు చెప్పిన వచనాలు మనకు ఎప్పుడు అర్థమవుతాయి, ఆచరణ చేయాలని మనకు ఎప్పుడు అనిపిస్తుంది? మనము సత్య మార్గంలో నడుస్తున్నప్పుడు, ఇతరులను మోసం చేయనప్పుడు, అబద్ధాలతో జీవితం గడపనప్పుడు మాత్రమే గురువు వచనాలు అర్థమవుతాయి. వాటిని ఆచరించాలని బుద్ధి పుడుతుంది. సత్సంగానికి వెళ్ళినప్పుడు మహారాజ్ చెప్తున్న మాటలు వింటాము, విని వచ్చి తర్వాత ఎంతవరకు ఆచరిస్తున్నాము అనేది ఆలోచించుకోవాలి. रोक सब बाहर के వృత్తి హోకే తూ అంతర్ముఖి, అంతర్ముఖంగా అనే దర్శనం లభిస్తుంది. బయట ఎంతవరకైతే మన మనసు मन बड़ा दुखदाई है रुकता नहीं है क्या करूं जी में आता है सहज में भव का सागर मैं तरूं मन बड़ा दुखदाई है रुकता नहीं है क्या करूं. ఎందుకంటే మనసు చాలా నిర్దయ, దీనికి జాలిమంటారు. మనసుకు దయ లేదు. మనబడ దుఃఖదాయ్, దుఃఖం కలిగిస్తుంది. ఎందుకు? వినదు, ఆగదు. రుక్తా నహీ హై క్యా కరు, ఆగదు. కానీ ఎందుకు ఆగదు? ఇది మనం సద్గురు మార్గదర్శనంలో లేము కనుక ఆయన ఏం చెప్తున్నాడో అది మనము జీవితంలో, రోజువారీ జీవితంలో వాటిని పాటించటం లేదు కనుక మన మనసు ఒక చోట నిలబడటం లేదు. మన సంపాదన, మన తిండి న్యాయంగా సంపాదించింది కావటం లేదు కనుక మన మనసు నిలబడటం లేదు. మనసును ఆపమంటున్నాడు. చిత్తవృత్తి నిరోధ రోక్ సబ్ బాహరికి వృత్తి హోకే తూ మనము అంతర్ముఖులం కావాలి. అంతర్ముఖులం కావాలంటే ఒక చోట ధ్యానం చేస్తూ సద్గురు ఏదైతే నామాన్ని ప్రసాదిస్తాడో దానిని నిరంతరము జపిస్తున్నాడు. జపం చేయడం వలన, జపం చేయడం అంటే కూడా ఇతరులు మెచ్చుకోవాలనో, మనకు ఇన్నిసార్లు చేసినా, 1,00,000 సార్లు చేసినాను, 1000 సార్లు చేసినా అని లెక్క చెప్పుకోవడానికో కాదు. మనను నిరంతరం ఒకరు చూస్తున్నారు లోపల నుంచి. మన సద్గురుకు మనకు తెలుసు, మనం ఏం ఆలోచిస్తున్నామో తెలుసు, ఏం చేస్తున్నామో తెలుసు, ఏం చెయ్యబోతామో తెలుసు. ఆ గురువు ఏంది? ఆడమాస్ నాడి నహి జాకే వాకే రూపు నాము సాధో గురుకారు పుల్లకాం. గురువు చర్మము, రక్తము, మాంసంతో కూడిన శరీరం కాదు. గురువు అంటే జ్ఞానము. ఆ జ్ఞానము నిరంతరం మన లోపల మనతోనే ఉన్నది కనుక రోక్ సబ్ బాహరికి వృత్తి ఓకే తూ. అంతర్ముఖులం ఎప్పుడైతామో, ఎప్పుడు మన మనసు నిలబడుతుంది? మనము దైనందిన జీవనంలో, వ్యవహార జీవనంలో సత్యసంధులమై ఉన్నప్పుడు, గురువు ఏ మార్గం చూపిస్తున్నాడో దానిని ఆచరిస్తున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు మనకు తప్పనిసరిగా మన మనసు అంతర్ముఖమయ్యే అవకాశం ఉంది. అంతరంలోనే లభిస్తాడు సద్గురువు. బయట గురువు, అంతర్ముఖంగా ఇంకొక గురువు. బయట ఒక సత్సంగం దొరుకుతుంది, లోపల ఇంకొక సత్సంగం. బయట సత్సంగంలో ప్రవచనాలు, గురువు సెలవిస్తున్నాడు, శబ్దులు చదువుతున్నాము, మంచి మాటలు వింటున్నాము, ఇవన్నీ బయట. అంతరంలో ఇంకొక సత్సంగం జరుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం, కలిసే ప్రయత్నం. శబ్దంతో, సురత్కు ఆత్మకు స్వల్పంగా తేడా ఉన్నది. ఈ శబ్దము ప్రకాశం అని ఎందుకు అంటున్నారంటే, పరమాత్మ యొక్క, సర్వాధార సర్వేశ్వరుని యొక్క వ్యక్త రూపము శబ్ద ప్రకాశాల రూపం. శబ్ద ప్రకాశాల రూపంలో ఆయన దర్శనమిస్తున్నాడు ముందు ప్రథమ స్థాయిలో. కనుక వాటిని పట్టుకోవాలంటే, శబ్ద ప్రకాశాలను దర్శనం చేసుకోవాలంటే మనసును ఏకాగ్రం చేయవలసి వస్తుంది. అది గురునామం
గురువు ఏ నామాన్ని ప్రసాదిస్తాడో ఆ నామాన్ని నిరంతరం స్మరణ చేస్తుండడం వలన, గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తుండడం వలన మనసు ఏకాగ్రమయ్యే అవకాశం ఉన్నది. గురు స్వరూపాన్ని నిరంతరం మనసులో ధ్యానం చేస్తూ ఉంటే మనము తప్పు పనులు చేయమన్నా కూడా చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనసుకు రావాలి. మనసుకు అక్కడ ఒక పెద్ద బంగారం, వెండి, అదేంటి వజ్ర వైఢూర్యాలు అక్కడ మూటపడున్నా కూడా మనం చిటికెన వేలుతో కూడా తాకకూడని పరిస్థితి మన మనసుకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మన వస్తువు కానీ దాని మీద మనకు హక్కు లేదు అని మనం నిర్ధారణ చేసుకున్నప్పుడు, మనం గట్టిగా నమ్మినప్పుడు. అది ఎప్పుడు గురువు నిరంతరం సత్సంగంలో చెప్తున్నారు. వాటిని మనం ఎప్పుడు వాటిని తలుచుకుంటూ ఉండాలి. ఏమంటాడు మహారాజు? దర్శన్ కరే వచన్ పుని సునే, సున్ సున్కర్ నిత్ మనమే గునే. దర్శనం చేసుకోవాలి. దర్శన్ కరే వచన్ పుని సునే, ఆ వచనాలను మళ్ళీ మళ్ళీ వినాలి. దర్శన్ కరే వచన్ పుని సునే, సున్ సున్కర్ నిత్ మనమే గునే. నిత్ అంటే సదా, ఆల్వేస్, ఎల్లప్పుడు. వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకొని నిత్ మనమే గునే, మనసు లోపల సున్ సున్కర్ నిత్ మనమే గునే, విని విని నిరంతరము ఎల్లవేళల మనసులో వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. సున్ సున్కర్ కాఢ్ లియే తిస్ సారా, ఆ సారాన్ని మనము స్వీకరించాలి. దర్శన్ కరే వచన్ పుని సునే, సున్ సున్కర్ నిత్ మన్మే గునే, గున్గున్కర్ కాఢ్ లియే తిస్ సారా, కర్ ఆహార పుష్టి హువా భాయ్. ఆ సారాన్నే మన ఆహారంగా చేసుకోవాలి. ఆహారంగా చేసుకుంటే, ఆహారం తింటే శరీరానికి బలం వస్తుంది. కానీ ఈ వచనాలు విన్నప్పుడు దేనికి బలం వస్తుంది? ఆత్మకు బలం వస్తుంది, మనసుకు బలం వస్తుంది. మనసు బలహీనంగా చంచలమై అక్కడ ఇక్కడ పర్యటించదు. సద్గురు చరణాల వైపు దాని ముగ్గు ఏర్పడుతుంది. అందుకు ముందు మన ఆత్మ మనస్సుకు ఈ ఆహారం లభించాలి. సద్గురు యొక్క ఉపదేశాలు సారాంశము అనే ఆహారం లభించాలి. కర్ ఆహార్ పుష్టి హువా భాయి, పుష్టి పొందుతుంది, బలం శక్తిశాలి అవుతుంది మన మనసు కానీ ఆత్మ కానీ. అప్పుడు కర్ ఆహార్ పుష్టి హువా భాయి, జగ్ భవ భయ సబ్ గయిన సై. జగ్ భవ భయ, భవం అనే భవసాగరం అనే భయము పోతుంది. ప్రపంచం పట్ల భయము లేదా ఆకర్షణ పోతుంది. ప్రపంచంలో ఆకర్షణలకు మన మనసు విపరీతంగా లోబడి ఉన్నది కనుక ప్రాపంచిక ఆకర్షణలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి. జగ్ భవ భయ సబ్ గయి నసాయి, అన్నీ నశించిపోతాయి. ఎప్పుడు దర్శనం చేసుకొని ఆ వచనాలను మళ్ళీ మళ్ళీ విని వాటిని ఆచరించినప్పుడు. శబ్ద రోక్ సబ్ బాహర్ కే వృత్తి హోకే తూ అంతర్ముఖులం అప్పుడే అవుతాము మన మనసును దృఢపరుచుకున్న తర్వాత, శక్తి పొందిన తర్వాత. శబ్ద కా అభ్యాస్ కర్ జైసీ దశా మే హో జహా, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో శబ్ద యొక్క అభ్యాసం చేయమంటున్నాడు. శబ్ద అభ్యాసం మనకు ఎట్లా తెలుస్తుంది? మాకు తెలియదు. ఎవరు చెప్తారంటే గురువు చెప్తాడు. గురువు నామోపదేశం చేసినప్పుడు, దీక్ష ఇచ్చినప్పుడు ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా స్మరణ చేయాలి, ఏ నామాన్ని స్మరణ చేయాలి. మనము టీవీలో చూస్తానో, ఎవరో పక్కింటోళ్ళు చెప్తానో, లేదో మన కుటుంబ సభ్యులే ఎవరో దీక్ష తీసుకొని వచ్చినారు, వాళ్ళు నామదానం అంటే ఇదే ఏం లేదు, గురువు ఈ మాట చెప్పిండు, నువ్వు కూడా ధ్యానం చేసుకుంటే అది చేసుకోకూడదు, సాధ్యం కాదు. గురువు నోటి నుంచి ఏది నీకు ఉపదేశం దొరికిందో ఆ నామాన్నే స్మరించాలి. ఆయన ఏం చెప్తాడో అదే చేయాలి. ఏ స్వరూపాన్ని ధ్యానం చేయమంటాడో ఆ స్వరూపాన్ని ధ్యానం చేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు కాదు. ఏ నామాన్ని స్మరించమంటే ఆ నామాన్ని స్మరించాలి, ఏ రూపాన్ని ధ్యానం చేయమంటే ఆ రూపాన్ని ధ్యానం చేయాలి. శబ్దకా అభ్యాసకర్, శబ్దం యొక్క అభ్యాసం ఏది? నిరంతరం మనసును ఒక పాయింట్ మీద నిలబెట్టి ఏం చెప్తున్నారు, గురువు ఏం నామాన్ని ఉపదేశించినారు దాన్ని నిరంతరం చెప్పటం వల్ల, స్మరించటం వల్ల మన నావ తీరానికి చేరుతుంది. మనకు ఈ జనన మరణ చక్రం నుంచి అవతల పడిపోతాం. లేదంటే కోటి కోటి జన్మల నుంచి వస్తున్నది ఈ శరీరం, పుట్టడం చావడం. ఇది ఎన్నాళ్ళు? ఏ గురు చరణాల నుంచి మనం బయటకు వచ్చేసినామో, ఈ జన్మ దొరికిందో, మళ్ళీ ఆ గురు చరణాల్లోకి చేరాలి. ఏ అఖండ ప్రకాశం నుంచి మన ఆత్మ వెలువడి బయటకు వచ్చిందో మళ్ళీ అందులో విలీనం కావాలి. అది మన లక్ష్యం కావాలి. లేదంటే పుట్టుక చావు, ఇవాళ ఈ జన్మ వచ్చింది, వచ్చే జన్మ ఏ
పశు జన్మ వస్తుందో ఏ జంతువులం అయిపోతామో మనకు తెలియదు. కనుక మళ్ళీ మానవ జన్మ రావాలంటే నిరంతర సాధన అభ్యాసం ఉండాలి. మానవ జన్మ కూడా నాకు అవసరం లేదు. ఆ అఖండ ప్రకాశంలో అఖండ తేజస్సులో ఆ సర్వాధార సర్వేశ్వరునిలో విలీనం కావాలనే బలమైన కోరిక మన మనసులో ఉంటే అది కూడా సాధ్యమవుతుంది. జనన మరణాల లేని స్థాయి మనకు లభించే వీలుంది. కానీ దీనికి ఏం చేయాలంటే రాధ शब्द का रोक सब बाहर की वृत्ति हो के तू अंतर्मुखी शब्द का अभ्यास कर जैसी दशा में हो जहाँ ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా శబ్దాభ్యాసాన్ని మరవకూడదు. రాధస్వామి కా సహారా లేకే కరి సుమిరన్ భజన్. రాధస్వామి సహారా ఆధారం, ఆయన సహాయం తీసుకోవాలి. తీసుకోకుండా చేస్తే సాధ్యం కాదు. ఆయన దయ వలన, ఆయన దయ ఎప్పుడు కలుగుతుంది? మనము తను చెప్పిన మాటలు విన్నప్పుడు, ఆచరించినప్పుడు. ఇది ఆచరణ మార్గము, అమలీ జిందగీ అంటారు. మన జీవితంలో సత్యము, ప్రేమ, దయతో 100% సత్యసంధులమై ఉండాలి, ప్రేమతో ఉండాలి. అప్పుడు మనం ఇతరుల జీవుల పట్ల మనం దయను కలిగి ఉంటే మన మీద ఆయన దయ కలుగుతుంది. సద్గురువు దయ మన మీద ప్రసరించినప్పుడు మాత్రమే ఈ స్మరణ కానీ, ధ్యానం కానీ సాధ్యమవుతుంది, అభ్యాసం కానీ సాధ్యమవుతుంది, లేకుంటే కాదు. కాబట్టి రాధస్వామి ఆయన ఆధారం తీసుకొని, ఆయన సహాయం తీసుకొని సుమిరణ, భజన, ధ్యానం చేయమంటున్నాడు. భజన అంటే భజన, దానికి మనము ఈ డోలు, తబలా, హార్మోని, సితార వాయిస్తూ చేసేది భజన కాదు, అది కీర్తన. మనం పాడేవి కీర్తన కాదు. భజన అంటే స్మరణ, ధ్యానం ఎప్పుడైతే పక్కా అయిపోతుందో, అవి ఎప్పుడు తీవ్రతరం అవుతాయో అప్పుడు భజన తనకు తానుగా లోపల జరుగుతుంది. రాధాస్వామి కా సహార లేక కరుసు మీరణ భజన్. స్మరణ, భజన, ధ్యానం నిరంతరం మన మనసులో జరగాలంటే రాధాస్వామి సహాయం కావాలి, గురు సహాయం కావాలి. थोड़े दिन पीछे ये अवसर हाथ आएगा कहाँ. కొన్ని రోజులైన తర్వాత ఈ అవకాశం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఎందుకంటే నది ప్రవాహం ఎట్లయితుంది, నది ప్రవహించుకుపోతుంటే వెనుకకు పోయిన నీళ్లు మళ్ళీ ముందరికి వస్తాయా? రావు, ముందుకు రావు. అట్లాగే గడిచిపోయిన జీవితం, గడిచిపోయిన సమయం మళ్ళీ రమ్మంటే వస్తుందా? గత సంవత్సరాలు రమ్మంటే వస్తాయా? రావు. కనుక వర్తమానంలో ఏ సమయం ఉన్నదో దానిని సద్వినియోగం చేసుకోవాలి. తోడే దిన పీచే అవసర. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ టైం రమ్మన్నా రాదు. ఇంకా ధర్మరాజు నిలబడ్డప్పుడు గుంజుకపోతాడు. ఎవరి కోసం ఆగేది లేదు. మనం ఈ ప్రపంచంలో బంధాలు పెంచుకొని ఏం చేస్తున్నాము? మహాభారతంలో ఏం జరిగింది? రాజ్యాధికారం కాంక్ష కోసము యుద్ధాలు జరిగినాయి, పట్టాభిషేకాలు జరిగినాయి. తర్వాత ఏం జరిగింది? యుధిష్ఠిరుడు, ధర్మరాజు చివరికి శాంతి పర్వంలో ఏం జరుగుతుంది? ఆ హిమాలయాలకు ఎక్కి హిమాలయాలను అధిరోహించి వెళ్ళి ప్రయాణం చేయవలసి వస్తుంది. చివరి దశలో, చివరి మజిలీ అది. ఒక్కొక్కరు, ఏ తమ్ములు, ఏ భార్య జీవితాంతం కలిసి ఉన్నారో వాళ్ళందరూ వదిలిపోయినారు. ఒక్కొక్కరు, 4 తమ్ములు ఒకరి తర్వాత ఒకరు పడిపోయినారు హిమ పర్వతాల లోపల. తర్వాత ద్రౌపది పడిపోతుంది. చివరికి ధర్మం అనే ఒక శునక రూపంలో వెంబడిస్తున్న ధర్మం మాత్రమే వెనుకొస్తుంది ధర్మరాజుకు, యుధిష్ఠిరునికి. అదేవిధంగా రామాయణంలో ఏం జరిగింది? 4 అన్నదమ్ములు ఎంతో ప్రాణప్రదంగా, ప్రేమగా, భక్తితో అన్న పట్ల ఉన్నవాళ్ళు కూడా ఏం జరిగింది? ఒకరు ఆ సరయూ నదిలో మునిగి శరీరాన్ని వదిలిపెట్టవలసి వచ్చింది. రామావతారంలో కానీ, ఇక మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ మనం చూస్తున్నాం. మన తాత ముత్తాతలు ఈరోజు ఉన్నారా? లేరు. సమయం వచ్చింది, వెళ్ళిపోయినారు. ఎవరి కోసం ఎవరు ఆగేది లేదు ఇక్కడ, ఎవరి కోసము. అందుకనే మన వెంట ఎవరు రాని వాళ్ళ కోసము, మన దుఃఖాన్ని పంచుకొని వాళ్ళ కోసము మనము ఇతరులను మోసం చేసి, అన్యాయం చేసి 4 పీఢీల వరకు, 4 తరాల వరకు సంపాదించి పెట్టవలసిన అవసరం లేదు. అబద్ధాలు మాట్లాడవలసిన అవసరం లేదు. న్యాయంగా ఎంత దొరికితే అంత. ఎందుకంటే మనము చేసిన కర్మ ఫలితమే మనకి ఇవాళ దొరుకుతున్నది. మనం ఎవరికైనా కష్టపెడితే ఇవాళ కష్టం ఎదురొస్తున్నది. మనం దుఃఖపెట్టినమేమో ఇవాళ మనకు దుఃఖాలు ఎదురవుతున్నాయి. ఎవరికైనా మనము మనస్ఫూర్తిగా సంతోషాన్ని కలిగిస్తే, వాళ్ళ బాధలు తీర్చగలిగితే ఇవాళ మనకు
మంచి స్థితి లభిస్తున్నది. ఆ విధంగా అనుకుంటే కనుక మనకు ఈ మనసుకు బాధలు అనేవి ఉండవు. మన మనసును బంధాలను కుటుంబంలోనే ఉంటూ మన మనసును మట్టుకు సద్గురువు చరణాలకు అర్పించి ఆయన చూపించిన మార్గంలో మనం వ్యవహార జీవనం దైనందిన జీవనం గడుపుతుంటే తప్పనిసరిగా ఏదో ఒకనాటికి అవతల తీరానికి చేరుకోగలుగుతాము. సద్గురు సన్నిధిలో మనకు శాంతి లభిస్తుంది. సద్గురు జనన మరణ చక్రం నుంచి తప్పించుకోగలుగుతాము. అఖండ జ్యోతిలో అఖండ పరమాత్మ చిదాకాశ బ్రహ్మాండంలో మనం విలీనం కాగలుగుతాం. అందుకు ప్రయత్నం చేద్దాము. అందరికీ రాధాస్వామి.